చెప్పినటువంటి ఈ దీర్ఘకాలిక తలనొప్పులు తగ్గడానికి ఆవు పాలు, అలాగే ఆవు నెయ్యి, ఇంకా సొంటి పొడి, అలాగే పాత బెల్లం మెజర్మెంట్స్ అన్నీ చెప్పాను. ఆ తర్వాత పూర్తిగా తయారైన తర్వాత 1.5-2 గంటలు పూర్తిగా సిమ్ములో అత్యంత తక్కువ మంట పైన, ఎక్కువ కాకుండా తక్కువ మంట పైన చాలాసేపు గంటన్నర. ఎందుకు అంటే అది పూర్తిగా కోవా ఏ విధంగా తయారవుతుందో ఆ విధంగా తయారవ్వాలి. ఈ విధంగా తయారైన తర్వాత దీనిని దిచ్చుకున్న తర్వాత, ఆరిపోయిన తర్వాత మీకు ముద్దగా అంటే ఒక ఉండ చుట్టుకోవడానికి అది నిమ్మకాయ అంతా చుట్టుకొని మీకు ఇది ఏ విధంగా ఉంటుందో ఐడియా రావడం కోసం మళ్ళీ ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. తప్పకుండా చేసుకుని దీర్ఘకాలిక తలనొప్పుల నుంచి, అలాగే మెడ చుట్టూ ఉన్న నరాల్లో నొప్పి ఉన్నా సరే, ఆ తర్వాత పార్శ్వ నొప్పి ఉన్నా సరే దీన్ని వాడి అద్భుతంగా మీరు నయం చేసుకోవచ్చు. ఇది దించేసిన తర్వాత చల్లారిన తర్వాత మీకు ఉండగా తయారు చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ప్రదీప్ వానపల్లి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను పార్శ్వనొప్పి, అలాగే దీర్ఘకాలంగా శిరోవ్యాధి. అంటే తెలియని ఎన్ని స్కానింగ్లు తీయించినా లోపల ఏం జరుగుతుందో తెలియని కెమికల్ రియాక్షన్స్ జరగడం, తర్వాత తలనొప్పి రావడం, ఆ తలనొప్పితో పాపం ఈ రోజుల్లో ఉన్న టెన్షన్స్ తో ఆ నొప్పి ఇంకా ఎక్కువ అవడం, దానికి ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారం దొరక్క ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ చూసిన తర్వాత నాకు అనిపించింది దానికి సంబంధించి ఏదైనా ఒక మంచి వీడియో పెడదాం, సోదరీమణులందరికీ ఉపయోగపడదాం అనిపించింది. అందుకోసం చెప్పి దీర్ఘకాలిక తలనొప్పులు తగ్గడానికి కొంచెం ఖర్చుతో కూడినా కూడా ఏ అద్భుతంగా పనిచేసే ఈ అద్భుతమైనటువంటి మెడిసిన్ ఇప్పుడు ఎలా తయారు చేయాలి, దీనికి కావాల్సిన వస్తువులు ఏమిటి, శిరోవ్యాధి తగ్గడానికి అంటే తలనొప్పి, పార్శ్వ నొప్పి, తర్వాత మెడ చుట్టూ ఉన్న నరాలు పట్టేయడం, ఇవన్నిటికీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కొంచెం శ్రమ అనుకోకుండా చెప్పిన వస్తువులు మాత్రం తీసుకొచ్చి ప్రయత్నించండి. ముందుగా దీనికి కావాల్సిన వస్తువులు మెజర్మెంట్స్ కూడా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా చూడండి. పాత బెల్లం, ఏదైతే మనకి పాత బెల్లం, పురటాల బెల్లం అని అంటూ ఉంటారు, మరి ఈ బెల్లాన్ని గనక తీసుకురావాలి. అదంతా 375 గ్రాములు ఈ పాత బెల్లం. తరువాత ఇది ప్యూర్ కౌ ఘీ అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి. ఇది కరెక్ట్ గా 375 గ్రాములు. బెల్లం 375 గ్రాములు, ఆవు నెయ్యి 375 గ్రాములు. తర్వాత చూశారు కదా సొంటి పొడి, ఇది డ్రై జింజర్ అంటారు దీన్ని, పౌడర్ అనమాట ఇది. అది కూడా మీకు ఎప్పుడైతే తెల్లగా వచ్చిందంటే అది నంబర్ 1 క్వాలిటీ అని అర్థం అనమాట. తర్వాత మంచి ఘాటుగా ఉంటుంది అనమాట. ఇదే మనకి ఈ అన్ని వస్తువుల్లో కూడా తలనొప్పిని తగ్గించే అద్భుతమైన మెడిసిన్. ఇది ఎంత అంటే కరెక్ట్ గా 95 గ్రాములు తీసుకోండి. తరువాత చూడండి ఎంతో కష్టపడి సంపాదించవలసి వచ్చింది ఈ రోజుల్లో. ఇవి స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు. ఎప్పుడైనా సరే స్వచ్ఛమైన ఆవు పాలు కొంచెం పచ్చరంగులో ఉంటాయి. కాబట్టి ఈ స్వచ్ఛమైన ఆవు పాలు ఎంత తీసుకుంటారు అంటే 1.5 లీటర్ తీసుకోండి, అంటే 1500 మిల్లీ లీటర్లు. ఈ 4 వస్తువులు చూశారు కదా, ఈ 4 తయారు చేసుకునే ఈ మెడిసిన్ ఎంత చక్కగా అద్భుతంగా పనిచేస్తుందంటే ఎలా తయారు చేయాలి, ఎలా వాడాలో కూడా చెప్తున్నాను. వీటన్నిటి ముందు పొయ్యి మీద పాలు పెట్టండి. తర్వాత అందులో ఇది కొంచెం సిమ్ములో పెట్టండి, చాలా సన్నని మంట మీద మరిగించండి. అది తలతల మరుగుతున్నప్పుడు అందులో ఈ సొంటి పొడి వేయండి, అలాగే ఈ నెయ్యి కూడా వేయండి. వేసిన తర్వాత ఇంకా పల్చగా మరుగుతున్నప్పుడు అందులో ఈ బెల్లం కూడా వేయండి. వేసిన తర్వాత ఏమవుతుందంటే బాగా మరిగిన తర్వాత మీకు ముద్దలా తయారవుతుంది. ఇంచుమించు మనకి స్వీట్ తింటాం కదా కోవా, ఆ విధంగా తయారవుతుంది. ఈ ముద్దని కూడా దించేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారు అంటే ఇంత ఉండలు, అంటే ఒక మన ఉసిరికాయ ఉంటుంది కదా ఆ మాత్రం సైజు, ఈ మాత్రం పరిమాణంలో ఉండలుగా తయారు చేసుకొని ఉదయం 1, సాయంత్రం 1 తింటూ ఉంటే ఎంత అద్భుతంగా ఆశ్చర్యకరంగా మీకు తలనొప్పి, అలాగే పార్శ్వ నొప్పి, ఇంకా చెప్పాలి అంటే మెడ నరాలు పట్టేయడం, వాత నొప్పులు అన్ని కూడా తగ్గే అద్భుతమైన అవకాశం ఉందని చెప్పి మన ఋషులు మనకు తెలియజేశారు. తప్పకుండా వీటితో అద్భుతమైనటువంటి రిజల్ట్ మీ అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరి ఆశీర్వాదం కోరుకుంటూ, నేను మీ ప్రదీప్ వానపల్లి. నన్ను మీరు ఫేస్బుక్ లో ప్రదీప్ వానపల్లి అనే పేజ్ లో చూడొచ్చు. ఇంకా యూట్యూబ్ లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్ ఉంది. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ లో ఆర్జే వానపల్లి అని ఉంటాను. జై శ్రీరామ్. నేను మీ ప్రదీప్. థ్యాంక్ యూ వెరీ మచ్.